మెదక్ జిల్లా గజ్వేల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ పలు అభివృద్ది పనులకు శంకుస్థాపన చేశారు. బస్టాండ్, షాదీఖానా, ఎమ్మెల్యే భవన నిర్మాణానికి సంబంధించి అధికారులతో చర్చిస్తున్నామన్నారు. 1500 మంది పేదలకు ఇళ్లు, పార్కు నిర్మాణానికి సంబంధించి త్వరలోనే పనులు చేపడతామన్నారు. 7-8 నెలల్లో ప్రతి ఇంటికి తాగునీటిని అందిస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారు. పాండవులకు చెరువు దారి ఏదైతుందో ఇప్పుడు ఆక్రమణలు కూడా స్టార్ట్ అయిన దాంట్లో దాన్ని కూడా పోర్లు ఏమని చేయమని చెప్పినాం. కలెక్టర్ గారు ఇమీడియట్ గా స్టెప్స్ తీసుకుని దాన్ని చేయిస్తారు. పాండవుల చెరువు కూడా శాంక్షన్ చేసుకుని దాని వర్క్ స్టార్ట్ చేసినప్పుడు దాని అద్భుతమైనటువంటి అది కూడా ఒక మంచి ఆ కట్ట అదంతా డెవలప్ చేసి ఆ పక్క వాళ్ళు అటు పోయేటట్టు ఈ పక్క వాళ్ళు ఇటు వచ్చేటట్టు ఎక్సలెంట్ రిక్రియేషన్ ప్లేస్ కింద దీన్ని చేసుకునే ఆస్కారం ఉంటుంది. ఆ విధంగా చేసుకుందాం. బ్రహ్మాండంగా ఉంది. ఇంకా చాలా విషయాలు వచ్చేటి గజ్వేల్కు. ఇది ఓన్లీ ప్రారంభం మాత్రమే. ఇంకా చాలా జరుగుతాయి. టౌన్ లో మినిస్టర్ గారు, జిల్లా మంత్రి గారు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కూడా పెడితే బాగుంటుంది అంటున్నారు. ట్రై చేస్తున్నాం దాని గురించి కూడా ఎట్లా చేయొచ్చు అనేది. అట్లాంటి విషయాలు చాలా వస్తాయి. గజ్వేల్ కొద్ది రోజులలో అంటే రాబోయే 1-2 ఏళ్లలో నివసించాలనిపించేటువంటి ఒక అందమైన పట్టణంగా తయారైంది. అందులో మాత్రం డౌట్ లేదు.